నమస్తే పబ్లిక్, అందరు మంచిగా ఉన్నారా? సిటీ వార్త చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుంది. సరే మరి వార్తలు చాలు చేసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. యాక్సిడెంట్ అయిన వాళ్ళ కోసం ఇచ్చిండు కారు కేటీఆర్ సారు, నిజంగా సూపరు. సీఎం రేవంత్ అన్న మీద గరమైండు ఈటెల సారు. చాలా తక్కువ టైంలోనే జనాలతో సీ కొట్టించుకుంటున్నదట చేయి పార్టీ సర్కారు. సోమిరెడ్డికి సవాల్ ఇసిరిండు కాకాని సారు. బెంగళూరు రేవు పార్టీ మీద ఏపీలో అవుతున్నది పోరు. సన్నవాట్ల బోనస్ మీద గరమైండు పతిపచ్చపోళ్ళు. అందరికి ఇవ్వాల్సిందే అంటున్నారు రైతులు. పాలవతారం ఎత్తిన గంగులు. ఏంటని చెప్తున్నాను జ్యోతి, చెప్పేవాడిని నేను చెప్పాలా? విజయోత్సవాలకు అందరూ తండలుగా తల్లిరండి. తెలంగాణలో వడ్ల పంచాది రోజు రోజుకి ముదురుతున్నది కదా. సెయ్యి పాటోళ్ళు క్వింటల్ సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామని నిర్ణయం తీసుకున్నారు కదా క్యాబినెట్లా. ఇక గాముచ్చట మీదనే పతిపచ్చ పొలు మస్తు గరమవుతున్నారు. అటు హరీష్ రావు సారు ఓ దిక్కు కాంగ్రెస్ పార్టీలకు గట్టిగానే అరుచుకున్నాడు. ఇక కేటీఆర్ సారు కూడా ఇగో గీ తీరుగా అరుచుకున్నాడు. మేము గతంలో క్వింటాల్ వడ్లకు క్వింటాల్ 500 బోనస్ ఇస్తామని చెప్పినా, కానీ ఈరోజు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే మంత్రులు, పెద్దలు. ఇన్నరానులా కారు పాటోళ్ళేమో కింటాల వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్తే, చెయ్యి పాటోళ్ళేమో కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని చెప్పి గరమైతున్నాడు కేటీఆర్ అన్న. తెలంగాణలో 80% మంది కంటే ఎక్కువ రైతులు దొడ్డు వడ్లే ఎత్తారు. ఇక గాళ్ళందరినీ ఇడిచిపెట్టి సన్నొడ్లకే బోనస్ ఇస్తానంటే ఎట్లా అని చెప్పి అంటున్నాడు. తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. 80-85% వడ్లు మన దగ్గర పండేకే దొడ్డు వడ్లు. ఆ దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇయ్యం కానీ సన్న వడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే 6 గ్యారంటీలని 420 హామీలని చెయ్యి పార్టీ మస్తుగా మాటలు చెప్పింది కానీ చేతల్లో మాత్రం ఏం కనబడతలేదని చెప్పి కూడా గట్టిగానే గరమైండు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, రైతు బంధు కాదు రైతు భరోసా అన్నారు. చెప్పుకుంటూ పోతే 420 హామీలు, 6 గ్యారంటీలు. అయినా ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది. ఇక కేటీఆర్ అన్న గీతిరిగా గరమైతే అసలు చెయ్యి పాటోళ్ళు సన్నవాట్లకే ఎందుకు బోనస్ ఇస్తున్నారో దాని ఎనుకున్న మర్మం ఏందో బయట పెట్టిండు హరీష్ రావు సారు. ఆ రోజు ఎన్నికల ముందు వడ్లకు 500 బోనస్ అని చెప్పి ఆ రోజు సన్నాలనేటువంటి కొరి పెట్టలే, మేనిఫెస్టోలో రాయలే. వరి ధాన్యానికి 500 రూపాయలు ఎంఎస్పీకి అదనంగా బోనస్ ఇస్తామన్నారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే 1,20,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండుతాయి ప్రతి సంవత్సరం. 1,20,00,000 మెట్రిక్ టన్నుల వడ్లకు 500 చొప్పున బోనస్ ఇవ్వాలంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. 6,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. కానీ వీళ్ళు చెప్పింది ఏంది? సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటే కేవలం 400-500 కోట్లతో సరిపెట్టే ప్రయత్నం. ఏందో ఏమో పోండ్రి, ఎన్ని సర్కారులు మారినా ఎందరు ఎన్ని తీర్ల హామీలు ఇచ్చినా రైతుల తిప్పలైతే తప్పుతలేమని చెప్పి గరమైతున్నారు కొందరు జనాలు. గా నడుమ ఈటెల సారుకు రేవంత్ అన్నకు మస్తుగానే పంచాయతీ నడిచింది కదా నుల్లా. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికాడికి పోయి కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు రేవంత్ అన్న. ఇక సీఎం అయినప్పటికెంచి అప్పుడప్పుడు రేవంత్ అన్న మీద ఈటెల సారు గరమైండు. కానీ ఇప్పుడు జరంత ఎక్కువనే గరమైండు. మరి ఎందుకు గరమైండో, అసలు ఏమైందో ఈ ముచ్చట చూసి అరుచుకుని రాపోండ్రి. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది. అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది కదా. మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ మూటలు కాలిపోయినాయి, మళ్ళీ ఇవాళ మామూలు వ్యవస్థలు వచ్చినాయి. ఇన్నారు కదా ఈటల సార్ మాట్లాడిన మాటలను. చాలా తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ అవినీతి సొమ్మును వసూలు చేసి రికార్డు కొట్టిందట రేవంత్ అన్న సర్కారు.
ఇక చాలా తక్కువ కాలంలో జనాలతో కొట్టించుకున్న సర్కారు కూడా రేవంత్ అన్నదేనట. ఇక మళ్ళా పంటలు ఎండిపోయినాయి, మళ్ళా మోటార్లు కాలిపోయినాయి, మళ్ళా మామూలు వ్యవస్థ వచ్చింది అని గట్టిగానే గరమైండు రేవంత్ అన్న మీద ఈటల సారు. అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళు రేవంత్ రెడ్డిగా నిలిచిపోయింది కదా. మళ్ళీ పంటలు ఎండిపోయినాయి, మళ్ళీ మోటార్లు కాలిపోయినాయి, మళ్ళీ ఇవాళ మామూలు వ్యవస్థలు వచ్చినాయి. తెలంగాణ రాకమునుపు నీళ్లు లేక పంటలు ఎండిపోయేటి, మోటార్లు గాలిపోయేటి. ఇప్పుడు మళ్ళా గా రోజులే వచ్చినాయి తెలంగాణలో రేవంత్ అన్న సీఎం అయినాక అని మస్తుగా గరమైండు. ఇగో ఈ మాటలు వింటే ఎన్నో కొడుతున్నది అని అనుమానం పడుతున్నారట కొందరు. ఇప్పుడు మళ్ళా గా పాత రోజులు వచ్చినాయి అనంటే కారు పార్టీ సర్కారులో అన్ని మంచి రోజులే అని ఒప్పుకుంటున్నట్టేనా ఈటల సారు? అంటే ఆయంత సారు మళ్ళా కారెక్కనిక చూస్తున్నాడా ఏంది అని ఇట్లా ఎవరికి దోసినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారట ఈటల సారు మాటలినోళ్ళు. ఏమో మరి ఈ రాజకీయంలో ఎప్పుడు ఏమైనా అవ్వచ్చు. సీఎం ఉన్న రేవంత్ అన్ననే పువ్వు పార్టీలకు పోతాడు అని కారు పార్టీ వాళ్ళు అనంగా లేంది పువ్వు పార్టీలు ఉన్న ఈటల సారు పార్టీలకు రాడా అని రేవంత్ అన్నకు సలహా కూడా ఇచ్చిండు ఈటల సారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది. నీది అదేమన్నా? నీ సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. పదవులు ప్రజలు పెట్టిన బిచ్చ అని చెప్పి యాది మరిచిన లీడర్ ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోతాడట. గది యాది గుంచుకోవాలట రేవంత్ అన్న. మరి గింతగానం రేవంత్ అన్న మీదెందుకు గరమైతున్నాడో ఈటల సార్ గాని, రేవంత్ అన్న సిట్టింగ్ జాగిన మల్కాజిగిరిలో ఈటల సార్ గెలుస్తాడో లేదో జూన్ 4వ తారీఖునే చూడాలి. మరిగా ఏమంటారు, అంతే కదా. బెంగళూరులో రేవ్ పట్టి చేసుకుంటుంటే పోలీసులు రైడ్ చేసి చాలా మందిని పట్టుకున్న ముచ్చట ఇప్పుడు మస్తు హల్చల్ చేస్తున్నది కదా. అయితే గా రేవ్ పట్టికి పంకపట్టి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సారుకు సంబంధం ఉన్నది అని అనవట్టిండు సైకిల్ పట్టి సోమిరెడ్డి సారు. మరి గాడెక్కను బెంగళూరులో అయిన రేవ్ పట్టికి ఏపీ ఎమ్మెల్యేకు ఏంది సంబంధం? సైకిల్ పట్టి సోమిరెడ్డి సార్ ఎందుకు గరమవుతున్నాడు అని గీ ముచ్చట చూసి పురా గడుచుకుని రాపోన్రి. బెంగళూరులో రేవ్ పార్టీ కాడ ఏపీ పంకపాటి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సార్ పేరుతోటి ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ అంటేసిన కార్ దొరికింది. గది శాపమైంది కాకాని సార్ కు. నాకు ఒక కార్ తో సంబంధం లేదు అని కాకాని సారు మొత్తుకుంటూనే ఉన్నాడు. అయినా గానీ లేదు గా పార్టీ అయిన ఫామ్ హౌస్ నీ దోస్తుదే అంటే నీ కనుసన్నలనే గా పార్టీ అయింది. గా దాంట్లో నీకు కూడా భాగం ఉన్నదన్నట్టు యాది పెట్టుకో అన్నట్టుగా మాట్లాడకొచ్చిండు సైకిల్ పార్టీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సారు. గోపాలరెడ్డి ఫామ్, గోపాలరెడ్డి నీకు మంచి మిత్రుడు. గోపాలరెడ్డి ఫామ్లో రేవ్ పార్టీ జరిగింది, నీ కారు దొరికింది, నీ పాస్పోర్ట్ దొరికింది, నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది, నీ కార్ పాస్ ఎందుకు దొరికింది, ఎమ్మెల్యే స్టిక్కర్. సమగ్రమైన ఎంక్వైరీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలా? ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు ఇది. అందుకని నేను కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, జూన్ 4 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వానికి ఏమి రిప్రజెంట్ చేయాలనో చేస్తా విత్ క్లియర్ ఎవిడెన్సెస్. జూన్ 4 తర్వాత అన్ని ప్రూఫ్స్ ను బయట పెడతాడట సోమిరెడ్డి సారు. మరి ఇప్పుడు బయట పెడితే ఏమైతుందో గానీ అవసరమైతే బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం రా అని బస్తీ మీద సవాల్ అన్నట్టు సోమిరెడ్డి సార్కు సవాల్ వేసిండు కాకాని గోవర్ధన్ రెడ్డి సారు. కాబట్టి నువ్వు రా అయ్యా, నేను మందు కొట్టను, డ్రగ్స్ ఇవ్వనని చెప్పాను. నేను అలవాటు పడను, లేదు నాకు అలవాటు లేదు, నువ్వు నీ శాంపిల్ నా శాంపిల్ ఇస్తా. 24 గంటలు నువ్వు నెల్లూరు వస్తాను, నేను 24 గంటల్లో నువ్వు ఎక్కడ సిద్ధంగా ఉన్నా సరే మన ఇద్దరం శాంపిల్స్ ఇద్దాం. శాంపిల్స్ ఇస్తే ఎవరు రేవు పార్టీలో అలవాటు ఉందనేటువంటి దాని మీద ప్రజలకు స్పష్టత వస్తుంది. కాబట్టి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు సిద్ధంగా ఉంటే రేపు ఎక్కడైనా సరే మీడియా సమక్షంలోనే నెల్లూరులోనే నువ్వు ఎక్కడ చెప్తే అక్కడికి నేను వస్తా. నువ్వు అక్కడికి వస్తే మన శాంపిల్స్ ఇస్తే మన ఇద్దరిలో ఎవరు నీతిమంతుడు, ఎవరు నిజాయమంతుడు, ఎవడు తాగుబోతుడు అనేటువంటిది అర్థమైపోతుంది.
మరి ఈ సవాల్కు సోమిరెడ్డి సార్ ఏమంటాడో ఏందో గాని కాకాని సార్ అయితే పెద్ద సవాలే ఇసిరిండు. సరే గా ముచ్చట పక్కన పెడితే అసలు గా ఎమ్మెల్యే పాసు స్టిక్కర్ ఎట్లా బయటికి పోతుంది? పొట్లాలు వంచినట్టు వంచిండి అయ్యింది కాకాని సారు. గీసొంటి స్టిక్కర్ల మీద పెద్ద పెద్ద నజరేయాలి, లేకపోతే గిట్లనే ఎవ్వరు పడితే వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ స్టిక్కర్లు వేసుకొని జల్సాలు చేస్తారు అని గరమవుతున్నారు గీ ముచ్చటేరికైనా పబ్లిక్. తెలంగాణలో సెయి పట్టికి పెబ్బే ఎవ్వలు అనే ముచ్చట పక్కకు పెడితే ఇప్పుడు ఇంకా ముచ్చట కూడా సెయి పట్టి గురించేనుల్లా. అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ సర్కార్ వచ్చి 4 నెలలు అయినా కానీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేయలే రేవంత్ అన్న. అయితే ఇప్పుడు గా పని ముంగటేసుకోబోతున్నారట. మంత్రి పదవులు ఎవరెవరికి వస్తాయి? రేవంత్ అనే టీంలో ఎవరికి జాగా దొరుకుతుందని మస్తుగా మాట్లాడుకుంటున్నారు బయట. ఎప్పుడెప్పుడు మంత్రి వర్గాన్ని విస్తరించుతాడో, ఎన్నడెన్నడు మంత్రి గారని పిలిపించుకోవాలను అని కూడా ఎదురుగా చూస్తున్నారు గెలిచిన ఎమ్మెల్యేలు. ఉన్న 119 అసెంబ్లీ సీట్లకు 17 మంది మంత్రులు ఉండాలి. దాంట్లో ఇప్పటికీ సీఎం తోని కలిపి 11 మంది మంత్రులు ఉన్నారు. ఇక 6 మంత్రులు ఇవ్వాలనేది మస్తుగా చర్చలవుతున్నాయి. ఎమ్మెల్యే టికెట్ కే మస్తు పోటీ ఉంటదాయే. గసొంటిది మంత్రి పదం అంటే ఇంకెంత పోటీ ఉండాలి. అందుకే ఎవ్వల ప్రయత్నాలు వాళ్ళు, ఎవ్వల పైరవీలు కూడా వాళ్ళు ఏతనే ఉన్నారట ఎమ్మెల్యేలు కూడా. దాంట్లో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి సీఆర్ అన్న, ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్న, ఎమ్లాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయ్యలయ్య, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయకన్న, ఖానాపూర్ ఎమ్మెల్యే మెడమబొచ్చు ఉన్నారట. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నదట. ఇక భువనగిరి ఎంపీ సీటు చెయ్యి పార్టీ గెలిచే ముచ్చట మీద ఆధారపడి ఉన్నదట. అట్లనే షబ్బీర్ అలీ సార్ కూడా మంత్రి పదవి వత్తదన్న ముచ్చట్లు కూడా వినబడుతున్నాయి. చెయ్యి పార్టీలకి మంత్రి పదవుల ముచ్చట పెద్ద పంచాయతీ మోపైతున్నది కావచ్చు. అధికారం వచ్చినప్పటి సంది చెయ్యి పార్టీల పంచాయతీలు తక్కువైనాయని అనుకుంటున్నాం గానీ ఇప్పుడు మళ్ళా పాత లెక్కల లొల్లులు జవడాలు అయ్యేటట్టున్నాయని అనబట్టిండ్రు ఈ ముచ్చటెరికైనా కొందరు రాజకీయ మేధావులు. చెప్పుడు మర్చిపోయినుల్లా, అది కూడా చూడుండ్రి. ధమాకా సినిమాల రవితేజ హోమ్ మినిస్టర్ ఉంటాడు. సీఎం తో కలిసి అసెంబ్లీకి ఇట్లా పోతా అంటే దారిలో ఓ అంబులెన్స్ ఖరాబ్ అయింది. ఆ టైంలో అందులో ఒక ఆడమే పుట్టి నొప్పులతో మస్తు బాధపడుతుంటది. అది చూసిన రవితేజ కార్ ఆపి రోడ్డు మీదనే ఆయన నిలబడి సీఎం ను నిలబెట్టి వీళ్ళ కారును ఆ పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ఎక్కించుకొని దవాఖానకు పంపించిండు. అయితే ఈ సినిమా చూసిన జనాలు మాత్రం అప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్న రవితేజను మస్తు తారీఫ్ చేసిండ్రు సినిమాలల్లా. అయితే సేమ్ ఇటువంటి సీనే కళ్ళ ముంగట చూపెట్టిండు మన కేటీఆర్ సారు. హోంమంత్రి కాకపోయినా అసలు మంత్రి పదవి లేకపోయినా కేటీఆర్ అన్న దగ్గర మానవత్వం టన్నులుగా ఉన్నది కాబట్టి ఆపదలో ఉన్నోళ్లకు ఆయన వెహికల్ ఇచ్చి ఆదుకున్నాడు.
వరంగల్ లేబర్ కాలనీ కాడ అంజయ్య అనే 55 పెద్ద మనిషికి టక్కర్ అయింది. రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నాడు. అదే టైంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం కోసం కేటీఆర్ సారు అటే పోతున్నాడు. అప్పుడు సడన్ గా అంజన్నను చూసి కారు ఆపి ఆయన ఎస్కట్టు బండ్లల్లా ఈ కారును ఇచ్చి దవాఖానకు పంపి శబాష్ అనిపించుకున్నాడు కేటీఆర్ అన్న. లీడర్ అంటే ఇట్లుండాలి కదా, అందుకే గిటువంటి లీడర్లను చూసే సినిమాలలో పెట్టుంటారని అందరు అనుకుంటున్నారు. మొత్తానికి కేటీఆర్ సార్ చేసిన సాయం చూసుడుతోని రవితేజ ధమాకా సినిమానే యాదకొచ్చింది అందరికి. తెచ్చిన కడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయండి. యాక్సిడెంట్ అయిన వాళ్ళ కోసం ఇచ్చిండు కారు కేటీఆర్ సారు, నిజంగా సూపరు. సీఎం రేవంత్ అన్న మీద గరమైండు ఈటెల సారు. చాలా తక్కువ టైంలోనే జనాలతో సీ కొట్టించుకుంటున్నదట చేయి పార్టీ సర్కారు. సోమిరెడ్డికి సవాల్ ఇసిరిండు కాకాని సారు. బెంగళూరు రేవు పార్టీ మీద ఏపీలో అవుతున్నది పోరు. సన్నవాట్ల బోనస్ మీద గరమైండు పతిపచ్చపోళ్ళు. అందరికి ఇవ్వాల్సిందే అంటున్నారు రైతులు. పాలవతారం ఎత్తిన గంగులు. ఏంటని చెప్తున్నది జ్యోతి, చెప్పే మాట నేను చెప్పాలా? విజయోత్సవ వాళ్ళకి అందరూ తండలుగా తల్లిరండి. ఇగో ఇవ్వాల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గానేలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.